ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. అలాగూ పోవలనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా, దేవుడు తన మాటలను మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కాలములు, సమయములు, సంవత్సరములు, దినములు, రోజులు అన్నీ ఆయన వశములో ఉన్నాయి. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది, మరణం తప్పించుట యెహోవా వశము. పిల్లల్ని ఇవ్వటం దేవుని వశంలోనున్నది. వివాహ బంధము దేవుని వశంలోనున్నది. వివాహము పరలోక నిశ్చయమని అంటారు కదా. సుబుద్ధి గల భార్య దేవుని యొక్క వశములో ఉన్నది. అన్నపానములు పుచ్చుకొనుట దేవుని వశములోనున్నది. దేవుడు ఇల్లు కట్టించనిడలా కట్టువాని ప్రయాస వ్యర్థము అంటే ఇల్లు ఇవ్వటం కూడా దేవుని వశములోనే ఉన్నదని వాక్యం చెప్తుంది. ఇంకా చెప్పాలి అంటే భూమి మీద దేవుడు తనకిష్టం వచ్చినట్లు తను చేయగలిగిన వాడు. సమస్తము ఆయన వశములో ఉన్నవి. తండ్రులేమి, కుమారులేమి, సమస్త మనుషుల ఆత్మలో ఆయన స్వాధీనములో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో ఒక రాజు ఉన్నాడు. ఇతడు యూదుడు కాదు, కానీ దేవుణ్ణి ఎరగనివాడు. అందరూ దేవుని బిడ్డలే కదా. ఇతని పేరు నెబుకద్నెజరు. అయితే దేవుడు ఇతనిని ప్రేమించి బబులోను దేశపు రాజైన నెబుకద్నెజరును అతని యొక్క రాజ్యాన్ని అభివృద్ధిపరిచి అతనిని చక్రవర్తిగా చేశాడు. అయితే కొంతకాలానికి గర్వించి ఇతడు ఇదంతా నా గొప్పతనం, నా బలం, నా తెలివితేటలు అని మాట్లాడాడు. అప్పుడు దేవుడు అతనికి పశువు లాంటి మనసు ఇవ్వగా, పశువులాగా నడుస్తూ, పశువులాగా అరుస్తూ, పశువులాగా గడ్డి తింటూ, పశువులాగా జీవించాడు. అయితే తిరిగి కొంతకాలానికి తాను దేవుని దగ్గరికి తన తప్పు తెలుసుకుని తన యొక్క తప్పును ఒప్పుకొనగా పడగొట్టేవాడు మరలా తిరిగి పెట్టగలిగిన వాడు ఆయన అతనికి మరలా క్షేమాన్ని, అతనికి పూర్వస్థితిని అనుగ్రహించాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, మనము సమస్తము ఆయన వశములో ఉన్నవని మనమందరము జాగ్రత్తగా ఆయన ఎదుట జీవించవలసిన వారమై ఉన్నాము. అట్టి బాధ్యత దేవుడు మన అందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ చేతిలో మీరు మమ్మల్ని నిలవబెట్టడం కానీ పడగొట్టడం కానీ అది మీ చేతిలో, మీ వశములో. మేము కలిగి ఉన్నవన్నీ కూడా, ఈ భూమి కానీ ఈ భూమి మీద ఉన్నవన్నీ కానీ, మేము కలిగి ఉన్నవన్నీ మీ వశములో ఉన్నావని, మేము మీ ఎడల మేము జాగ్రత్తగా మీ ఎడల ప్రవర్తించటానికి, మేము మాట్లాడడానికి, జాగ్రత్తగా కొనసాగటానికి
మాకు సహాయం చేయమని, లేకపోతే నిలవబెట్టిన నీవు మమ్మల్ని పడగొట్టగలవని మేము మీకు భయపడేవారిగా ఉండగలగటానికి ఇచ్చిన నీవు తీసివేయగలవాడవని మేము జాగ్రత్తగా మీతోనూ మనుషులతో జీవించడానికి సహాయం చేయాలని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తున్నాం. వాక్యం వింటున్న మీ పిల్లలందరినీ మీరు అన్ని విషయాల్లో దీవించమని, వీరి కుటుంబీకుల్ని మీరు కలిగిన అంతటిని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.